అందువల్ల ఎప్పుడైతే అది అనువాద రూపంలోకి వస్తుందో అక్కడ మళ్ళీ తప్పులు జరిగి ఉండొచ్చు. తప్పులు జరిగే కానీ అవకాశం మూలంలో ఎప్పుడు కూడా తప్పులు ఉండవు. తప్పులు ఉండవు. ఈ కారణం చేత ఎవరైనా ఏదైనా ఒక గ్రంథాన్ని కానీ ఒక అధ్యయనం చేయాలి అనుకునేటప్పుడు వాళ్ళు మూల వాటిని చదవడం అనేది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. రైట్. అందువల్ల జ్యోతిష్యం అని లేకపోతే వేరే సంస్కృత సంబంధిత ఏ గ్రంథమైనా సరే వాళ్ళకి వ్యాకరణం తెలుసా, మనకి తెలుగు భాష మాట్లాడేటప్పుడు వ్యాకరణం ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో, ఇంగ్లీష్ భాష మాట్లాడేటప్పుడు ఎలాగైతే గ్రామర్ ప్రాముఖ్యత ఉంటుందో, అలాగే సంస్కృతం నేర్చుకునే వాళ్ళకి సంస్కృతంలో వాళ్ళు వ్యవహారం చేసినా, వాళ్ళ అధ్యయనం చేసినా, వాళ్ళు ఏం చేసినా సరే దానికి సంబంధించింది వ్యాకరణం, సంస్కృత గ్రామర్. దాన్ని అధ్యయించకుండా అలాగే అమరకోశ అని చెప్పేసి ఒకటి ఉంది సంస్కృతంలో. అది ఒకటి చాలా ముఖ్యమైన ఒక గ్రంథం అన్నమాట. అది ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఒక గో శబ్దకి మనకు తెలిసిన అర్థము ఆవు అని అంతే. కానీ గో శబ్దకి కిరణాలు అని పేరుంది, సూర్యకిరణాలకి గో అని పేరుంది, భూమికి గో అని పేరుంది, తర్వాత వేదాలకి గో అని పేరుంది, దాని తర్వాత జ్ఞానానికి గో అని పేరుంది. ఇలాగా ఒక గో శబ్దకి ఇన్ని అర్థాలు, నానా అర్థాలు ఉన్నాయి.